మమ్మల్ని ఒక్కటి చెప్పండి అమ్మా, అసలు ఏంటి అఘోరీ దీక్ష ఏంటి? ఎందుకు ఈమె అఘోరీ దీక్ష తీసుకోవడం ఏంటి? అఘోరాలు అంటే కొంత పబ్లిక్ కి దూరంగా ఉంటారు, వారి పరిధిలో వారు ఉండేటటువంటి సిచ్యువేషన్. ఈ అఘోరీ దీక్ష ఏంటి? ఎందుకు వర్షిని అఘోరీ దీక్ష తీసుకుంది? అంటే రాజేష్ నాథ్ అఘోరీ దగ్గర ఫ్యామిలీలు కూడా తీసుకుంటారండి. తీసుకుని ఆయన ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఆయన పూజ ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ అదే విధంగా మన పని మనం చేసుకోవచ్చండి. శివ పూజకి వెళ్ళొచ్చు. అట్లని చెప్పి మాకు ఇష్టం లేకుండా పిల్ల తీసుకుందండి. తీసుకున్నాక వీళ్ళ నాన్నకు బాగపోతే వాళ్ళని బాగు చేయటం జరిగింది. అప్పుడు మేము నమ్మామండి ఆయన్ని. శివ పూజ, శివుడు అనుగ్రహం, శివుడు అన్ని చేశాడని మేము నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. జరిగిన క్రమంలో ఆయన పరిచయం చేశాడు. చేస్తే ఇక మమ్మల్ని రెండోసారి వచ్చిన కానీ మనిషి మాటలు మార్చేసి ఎరిగా చేయడం, తాళ్ళు కడతానంటాము, మిమ్మల్ని తీసుకెళ్లిపోతానంటాం, అట్లా చేసిందండి. మాకు భయం వేసి దాన్ని కొట్టి బ్యాగ్ గిరాటేసేస్తాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు అసలు శ్రీనివాస్ మీ ఇంట్లో? ఎన్ని రోజులు ఉన్నాడు? ఒకసారి వచ్చినప్పుడు 2 రోజులు, ఒకసారి వచ్చినప్పుడు 4 రోజులు అండి. 2 రోజులు 2 సార్లు. లేదు, వర్షిని మాత్రం దాదాపుగా 2 నెలలు మాతోనే, మా ఇంట్లోనే ఉన్నాడు, మా తల్లిదండ్రులతో అని చెప్తున్నారు. లేదు 2 నెలలు ఏం లేదు. 2 సార్లు, 3వ సారి వచ్చినప్పుడు మటుకు ఒక 6 రోజులు ఉన్నాడు అంతే. 3 సార్లు రావటం తప్పితే 2 నెలలు అంటే కంటిన్యూగా లేడు. ఒక నెల గ్యాప్ ఇచ్చి రావటం, నెల గ్యాప్ ఇచ్చి రావటం, అట్లా 3 సార్లు రావటం జరిగింది. ఓకే. అయితే మొత్తం ఈ వ్యవహారం చూసిన వాళ్ళలో చాలా మంది మీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కన్న కూతురు జీవితాన్ని వీళ్ళే బలి చేశారు, డబ్బుకు ఆశపడ్డారు, అతను డబ్బు ఆశ చూపాడు, వీళ్ళు ఆశపడ్డారు, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడి కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారని మిమ్మల్ని కూడా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజమా శ్రీనివాస్ మీకు ఏమైనా డబ్బు ఆశ చూపాడా? మాకేమైనా డబ్బు ఆశ చూపలేదండి. 48,000 రూపాయలు మా అత్తగారు పెళ్లిలో పెట్టిన పెళ్లి బహుమతిగా ఉంగరం పెడతారు కదా, ఆ ఉంగరం కూడా దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. అలమారలో ఉన్న ఉంగరం. ఆయన మూలంగా నేను 1,40,000 రూపాయలు లాసపడిపోయాను. అలాంటి ఇంకా మేము పిల్లల్ని నమ్ముకుంటాకి, పిల్ల మీద ఇచ్చేసాకి దుర్మార్గులం కాదుగా. మేమేం పిల్లల్ని అమ్ముకునే వాళ్ళం కాదు. పిల్ల మీద పెట్టలేదని చెప్పి మీరు అల్లాడుతున్నా గానీ వాస్తవంగా మేము తీసుకోలేదండి. దేవుడు మేము ప్రమాణం అయితే చెబుతున్నాను. ఆమె ఒక మాతాజీ రూపంలో వచ్చి కామపిశాచల్లి నరరూప రాక్షసుడు లాగా నా పిల్లల్ని గెలతన్నివ్వండి తండ్రిపోయిందండి. ఇప్పుడు నా బిడ్డకి నేను నా ప్రాయం ముక్క తీసుకుని కొట్టానండి. రక్తం గారింది, ఇక్కడ మచ్చ ఉండిద్ది ఆడికి. నేను కొట్టిన దెబ్బ నా భార్య వాడి బ్యాగ్ తీసుకెళ్లి బ్యాగ్ మా గేట్ మీద రోడ్డు మీద వేసింది. వెళ్ళిపోయిన ముందు నా ఇంట్లో ఉంటాకి లేదని. ఒక అమ్మవారు మీరు ఇప్పుడు చెప్తున్నారు బంగారం అది కూడా దొంగతనం జరిగింది, మేమే లాస్ అయ్యామని మీరు చెప్తున్నారు. మరి అప్పుడు బంగారం అది దొంగలించినప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు శ్రీనివాస్ మీద? కంప్లైంట్ లో రాసామండి. ఇప్పుడు కంప్లైంట్ లో రాయడం కదా, అప్పుడు దొంగతనం జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అమ్మాయితో అన్నాడంట, మీ నాన్నకు ఆరోగ్యం బాగోదు, మీ అమ్మకు షుగర్ పేషెంట్, మీ కుటుంబం మీద నేను చేతబడి చేస్తాను, కృత పూజలు చేసి